ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యాలను చూసేవాడు ఎవరు? ఈరోజు మనం ఆలోచిస్తే మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవేనా? అందరూ తమ తమ సొంత కార్యములను మాత్రమే చూసుకుంటున్నారు తప్ప యేసుక్రీస్తుని గురించినటువంటి కార్యాలను చూసేవాడు ఎవడైనా ఉందా? మనల్ని గురించి దేవుడు ఎంత సిగ్గుపడుతున్నాడు. స్వార్థముతో బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో పరలోకం కావాలని, దేవుని కోసమే బ్రతకాలని ఎవరైతే అనుకుంటారో వారు దేవుని మాటలు అనుసరించి బ్రతికితే వారికి ఎంతో మేలు, వారే ధన్యులు అంటాడు. ఈరోజు మనకు అర్థం కావాలి, మన